అబ్బా! గోరుచిక్కుడుకాయ ఏంటి అమ్మా అని అంటారా పిల్లలు? ఈ కాంబినేషన్లో చేసి చూడండి. పిల్లలు లొట్టలేసుకుంటా తినేస్తారు. పిల్లలే కాదండోయ్, పెద్దలు కూడా. ఈ కీమా గోరుచిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. మాకిక్కడ యూఎస్ఏలో కీమాని చాలా మెత్తగా కొట్టేస్తారండి. కొంచెం ఇండియా టచ్ రావాలి అని నేను కొంచెం పాయ కూడా తెచ్చుకుంటాను. ఆ పాయాని బాగా ఉడకపెట్టి కీమాలో కలిపేసుకొని వండుకుంటాం. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియోలో చూపించినట్టు పాయాని కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడకపెట్టేసుకోవాలి. ఆ తర్వాత కీమాని కూడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అది కూడా ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని గోరుచిక్కుడుకాయల్ని సాటే చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే మనం కీమాలోను పాయ బోన్స్లోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసుకున్నాం. ఈ ఉల్లిపాయలంతా బాగా వేగాక వీడియోలో చూపిస్తున్నట్టు ఉడకపెట్టుకున్న కీమాని, పాయాని వేసేసుకొని మన డ్రై మసాలాస్ వేసేసుకోవటమే. డ్రై మసాలాస్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కూరని బాగా ఉడకపెట్టేసుకోవాలి. ఇక కూర అయిపోయే 2 నిమిషాల ముందు గరం మసాలా, గోరుచిక్కుడుకాయలు వేసేసుకోవాలి. కూర ఇలా సలసలా అనేటప్పుడు బోలెడంత కొత్తిమీర, ఫైనల్ టచ్అప్. అంతే, మన కూర రెడీ. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ హైదరాబాద్లో చాలా ఫేమస్. ये कीमा रोटी के साथ फुल जमता रे मियाँ, मगर राइस भी कुछ कम नहीं, मस्त रहेगा. अच्छा लगे तो लाइक मारो, शेयर करो, वरना दिल दुखता.